హాయ్ అండి. ఈరోజు మన కిచెన్‌లో బఠానీ ఆలు కుర్మాను ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. హోటల్ స్టైల్‌లో చాలా చాలా బాగుంటుంది. చపాతీ, పూరి, రైస్ అలాగే వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ ఇలా అన్నింటిలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. తక్కువ మసాలాతో ఎంతో రుచికరమైన ఈ కర్రీని మీరు వీడియో చూసి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా మసాలాని సిద్ధం చేసుకుందాం. దీనికోసం మిక్సీ గిన్నెలోకి 3 ఇంచుల కొబ్బరి తురుమును, 1 స్పూన్ పుట్నాల పప్పు, 5, 6 జీడిపప్పు ముక్కలు, అలాగే ఒక హాఫ్ ఇంచు చెక్క, 3 లవంగాలు, 1 స్పూన్ సోంపు, తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని, సరిపడా నీళ్లను వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఎంత వీలైతే అంత సాఫ్ట్‌గా గ్రైండ్ చేయండి. అప్పుడు గ్రేవీ అనేది చిక్కగా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా? ఈ విధంగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆలూని తొక్క తీసి చూడండి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే బఠానీని కూడా నేనైతే ఇక్కడ పచ్చి బఠానీ తీసుకుంటున్నానండి. మీరు ఎండు బఠానీలు తీసుకున్నట్టయితే రాత్రే నానబెట్టుకున్నామంటే మార్నింగ్ టైమ్‌లోకి మనకి చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచేసేసుకొని స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది బాగా వేగాక ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఒక టమోటాను వేయండి. పెద్ద సైజ్ టమోటా అయితే 1, చిన్నవైతే 2 వేసుకోండి. అలాగే చిటికెడు పసుపును వేసి టమోటాని కాస్త మగ్గించండి. టమోటా కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బఠానీలు వేయండి. ఇవి గ్రాముల వైస్‌గా చెప్పాలంటే 100 గ్రామ్స్ ఉన్నాయండి. మనం ఎన్ని బఠానీ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో ఆలూని కూడా తీసేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని ఇదంతా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించండి. ఇలా 1 నిమిషం అంతా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా ధనియాల పొడిని వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేయండి. మీకు ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఈ స్టేజ్‌లో కొద్దిగా చిల్లీ పౌడర్‌ని వేసేసుకోండి. అలాగే మీకి పచ్చిమిర్చి వద్దనుకున్నా కూడా ఇప్పుడు మనం ధనియాల పొడితో పాటు చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసేసుకొని ఇదంతా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా ఒక్కసారి ఈ బఠానీకి, ఆలూకి కలిసేలాగా కలపండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండకూడదు. అలానే థిక్‌గా ఉండకూడదు. మీడియంగా ఉంటే సరిపోతుంది. మనం ప్రెషర్ కుక్కర్‌లో ఉడికిస్తున్నాం కాబట్టి గ్రేవీ అనేది ఎక్కువ వేయకండి. అంటే వాటర్ అనేది ఎక్కువగా అయిపోదనమాట. అందులోనూ పచ్చి బఠానీ తీసుకున్నాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ వాటర్ పట్టదు కాబట్టి గ్రేవీ అనేది ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా లేకుండా అలాగే మరీ థిక్‌గా లేకోకుండా చూసుకోండి. ఈ విధంగా గ్రేవీనంతా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి రుచి చూసి మూత పెట్టి 2 విజిల్స్ ఉడికించండి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. 2 విజిల్స్ అయితే సరిపోతాయి. నేనిక్కడ ఫ్రెష్ బఠానీ తీసుకున్నా కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయి. అదే మీరు ఎండు బఠానీలని నానబెట్టి కర్రీ చేస్తున్నట్టయితే 3-4 విజిల్స్ పెట్టాలి. అప్పుడే బఠానీ చక్కగా ఉడుకుతుంది. ఇక్కడ పచ్చి బఠానీ కాబట్టి నేను 2 విజిల్స్ పెట్టాను. ఆవిరి మొత్తం పోయాక చూపిస్తున్నా చూడండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పైన కాస్త కొత్తిమీరని కాస్త గరం మసాలాని వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గరం మసాలా వేయడం లేదు. మీకు కావాలంటే కొద్దిగా వేసుకొనైనా కలిపి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది పూరీలోకైనా, చపాతీలోకైనా అలాగే మనం వెజ్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా! జీరా రైస్ కానీ, ఘీ రైస్ కానీ అలాంటి రైసుల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.